ఇది కావాలని ఆడుతున్న నాటకమే, చెయ్యలేక ఆడలేక మధ్యలో ఓడినట్టుగా ఇది మాతో కాదు అని చెప్పి ఇక తప్పించుకునే ప్రయత్నం, ఇది కేసీఆర్ మీద మోపే ప్రయత్నం. తొలి రోజు వీళ్ళు పెడతా అన్న సంతకాలు, వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక ఆయన ఉంటాడా, ఈయన ఏం చెప్పిండు తెలుసా మొన్న, మేము అధికారంలోకి వచ్చిన ఫస్ట్ సంతకమే పెడతాము, మేము ఇట్లా అధికారంలోకి రాగానే ఇట్లా ఉరికి రాగానే ఫస్ట్ కాగితం పట్టుకొని సంతకం పెడతామని చెప్పారు. నీ కాగితాలు ఎటు పోయినాయి, నీ సంతకాలు ఎటు పోయినాయి. మళ్ళీ మీ తమ్ముడేమో మాతో అయితలేదు, మమ్మల్ని ఊళ్ళలోకి పోతే బూతులు తిడుతూ ఉన్నారు, సిగ్గుపోతూ ఉంది, ఏం పథకాలు పెట్టినామో ఏం చేసినామో మాకు సమజ్ అవుతలేదు అని చెప్పి మీ ఎమ్మెల్యే మాట్లాడతాడు. ఆయన ఇంకా మంత్రి కావాలన్నట, ఆయనకి ఇంకా మంత్రి కూడా కావాలన్నట, అవకాశం కావాలన్నట ఆయనకి. గొప్పగా చెప్పిండు కదా, పింఛన్లు నేను రాగానే మేము ఇట్లా రాగానే సంతకం పెట్టిస్తాం, ఇక 2,000 ఎత్తుకొచ్చుకోరు మీరు, 2,000 4,000 ఎత్తుకొచ్చుకోరని చెప్పిండు. వచ్చినాయా? ఎక్కడ పోయినా 2,000? ఇంకా 2,000 ఎక్కడ పోయినాయి? ఉన్నాయన్న ఏ సాధన అవుతుందా? అది రాదు. పథకాలు ఇవ్వడం చేత కాకపోతే చెప్పేసేయాలి. ముఖ్యమంత్రి బయటకు వచ్చి ముక్కునాలకు రాయాలి. డైరెక్ట్గా ముఖ్యమంత్రే ముక్కునాలకు రాస్తే నాతో కాదు అని చెప్పాలి. గతంలో కూడా అడిగినాం, మళ్ళా అప్పుడు కేసీఆర్ని అడిగినరా, గద్ద ముక్కోని అడిగినరా, ఆయన రాసిండా, ఇవన్నీ అడిగితే అప్పుడు కూడా అడిగాం. తప్పు చేసిరు కాబట్టి తప్పు చేస్తే నడి చౌరస్తాలకు వచ్చి బరాబర్ ప్రజలకు మేము ఇది తప్పు చేసినాం, మేము భవిష్యత్తులో వస్తే ఇట్లా చేయమని చెప్పి మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకుంటామని చెప్పి మీరు కూడా అనాలని వాళ్ళని కూడా అన్నాం. కావాలంటే గతంలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మేము ప్రజల తరపున వాళ్ళ బాధని చెప్తే కూడా మీకు నచ్చకపోతే ఎట్లా? గ్రామ సభలు పెడితిరి, ఆగమాగం అప్లికేషన్లు తీసుకుంటారు, ఎవరికి ఇల్లు వస్తుందో తెలియదు, ఎవరికి రైతు బంధు పడుతుందో తెలియదు, ఎవరికి ఆత్మీయ భరోసా వస్తుందో తెలియదు, ఎవరికి రేషన్ కార్డు వస్తుందో తెలియదు. అన్ని అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పి మనని ఏదో వాళ్ళు గడ్డ మీద కూర్చొని మనని దొంగల లెక్క, లేకపోతే మనని బిచ్చగాళ్ళ లెక్క చూస్తూ ఉన్నారు. మనం ఏదో తప్పు చేసినట్టుగా, ఓట్లేసి తప్పు చేసినట్టుగా మన దగ్గర అప్లికేషన్లు తీసుకుంటా గడికి నువ్వు బరాబరేనా, నువ్వేనా, నీకేనా, నీదికేనా, ఇది ఏంది, ఇది ఎటుపోతూ ఉన్నది? ఎవరు తప్పిదాలు? ఇవాళ మళ్ళీ ఎవరి మీద మోపుతా ఉన్నారు? పోనీ గత ప్రభుత్వ అప్పులు అంటే ఇవాళ ఉన్న ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా. మరి పోనీ ఎవరి మీద మోపుతావు? మరి ప్రజల మీద మోపుతారా? ప్రజలను అడుగుతారా? మరి మీరే మీ వల్లనే జరిగింది అని ప్రజలను అడుగుతారా? ఇవాళ మీకు అంత మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని పరిపాలించమని చెప్పి మా కష్టసుఖాలు మా బాగోగులు అన్నీ చూసుకోవాలని చెప్పి మీకు అప్పచెప్తే మీరు ఎంతసేపు పోయినోడు అంటే మరి మీరు ఉన్నది దేనికి? మరి మీతో ఏమవుతుంది? మరి చెప్పాలి కదా. ఇక మాతో కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రాష్ట్రంలో మంత్రి, ఈయన ఇంకో ముత్యం, ఇది ముత్యం, ఇది మరో ముత్యం, నల్గొండ ముత్యం ఇది. అబ్బో వచ్చింది శిల్క ఏమంటుంది? అరే కేటీఆర్ ఇది శిల్క పలుకులు. ఇప్పుడు చూపెట్టు దమ్ముంటే ఇప్పుడు చూపెట్టు. అరే కేటీఆర్ 4,000 ఇస్తున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అవ్వకు తాతకని ఇప్పుడు చూపెట్టు. ఏ మొగడు చూపిస్తాడు? చూపెట్టు. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏ మగాడైనా సరే బయటకు వచ్చి ఒక్కసారి చూపెట్టమని చెప్పు. ఈ రాష్ట్రంలో 2,000 + 2,000 ఇస్తున్నామని 4,000 రూపాయలు ఇస్తున్నాం పెన్షన్ అని చెప్పి ఒక్క మగాని చూపెట్టమనురా. ఎవడన్నా మగాడు ఉంటే ఇక ఇంతకంటే ఇంకా ఛాలెంజ్ ఎవడు చేయాలి? ఇక అవ్వలు తాతలు అడుగుతుర్రు, ఒక్క మగాడు ఉంటే బయటకు వచ్చి చూపెట్టుర్రి. అల్లా ఆనాడు ఒరే కేటీఆర్ ఒరే కేసీఆర్ అంటారు కదా, ఇప్పుడు చూపెట్టుర్రి. మీతోనైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఫస్ట్ సంతకం ఇంకా మొత్తం మీరు ఇంకా ఇది మొత్తం ఏంటో తెలుస్తుంది దీని కథ ఏందో. ఇది మీ భాష మందిని మాట్లాడతారు మళ్ళీ మీ భాషకి ఇది. అరే తురై ఇక మీరే ఇట్లా మాట్లాడినాక మరి మాలాంటోడు ఏం చెప్పాలి ప్రజలకి? ఇప్పుడు పబ్లిక్కి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నేనేం చెప్పాలి? కేటీఆర్ గారు మేము వస్తే 2 + 2 4,000 ఇస్తాము అని అన్నారు అని ఉటంకించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని గీ వార్తలు చెప్పి పీకాలనా మేము? గివి చెప్పి పోవాలనా? మీరేమో అరే తొరేలు కొట్టుకోవచ్చు, ఏది పడితే అది మాట్లాడుకోవచ్చు, బొక్కలు తీయచ్చు, పేగులు మెడలేసుకోవచ్చు, ముడ్డు మీద లాగును గుంజేయచ్చు. కానీ
ఈ విషయాన్ని జర్నలిస్టులు పత్రికల రాయొద్దు, బయటకు చెప్పొద్దు. మరి ఎట్లా చేరాలి మా పబ్లిక్కి? ఎట్లా తెలుసుకోవాలి వాళ్ళంతా కూడా? ఇక్కడ ఇక ఏమంటుండో ఇనుర్రు ఇక. బాబా పండ్లు అమ్మటం కంటే బ్రహ్మాండంగా చెప్పిండు. పండ్లు అమ్ముతారు చూడు, అట్లా చెప్పిండు. 40 రూపాయల కిలో, 50 రూపాయల కిలో అని చెప్పినట్టుగా చెప్పిండు. నెలకు 4,000 రూపాయలు, నెలకు 4,000 రూపాయలు, నెలకు 4,000. ఎక్కడ పోయి 4,000 రూపాయలు? ఎవరికి వచ్చే 4,000 రూపాయలు? ఎక్కడ పోయినాయి మరి? మొదటి సంతకం ఇగో. ఈయన చెప్పంగా వీళ్ళంతా వీక్తురు సపడేక. ఈయన నెలకు 4,000 రూపాయలు, నెలకు 4,000 రూపాయలని మొత్తుకోంగా ఈయనోడు నమ్ముతాడని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు పీక్తా ఉన్నారు. ఇక పక్కపోండి చూసిరా వీడియో కనిపిస్తూ ఉందా? పంపి ముత్యాలు, ఆని ముత్యాలు ఇవి. అదే అడగాలి ఇప్పుడు, చెప్పాలి కదా వీళ్ళు. ఇగో నాలుగేళ్ళు ఇస్తా అని అన్నాడు, ఇతాంతులకు 4 ఏళ్ళు ఇస్తా అన్నాడు, ముసలకు 4 ఏళ్ళు ఇస్తా అన్నాడు, ఈకులంగలకు 6 ఏళ్ళు ఇస్తా అన్నాడు. ఇవ్వాలి ఆయన పింఛని కంపల్సరీ ఇవ్వాలి, రావాలి మాకు ఆదుకుంటా అని అన్నాడు. ఆ సంవత్సరంలో నాకు ఓటేయి అని అడిగిండు మాకు. అట్లా చిన్న సెల్లులో కూడా పెట్టిండు, పెట్టినప్పుడు మాకు ఆదుకోవాలి ఆయన. అవా నీకు దండం పెడతా, నీ దండం పెడతా. వాళ్ళ దగ్గర పైసలు లేవంటుర్రు, ఏం చేద్దామని ఇలా పోయి కాలు మొక్కి రాపోరు. అందరి దొంగ మాటలు చెప్తారు, దొంగ హామీలు ఇస్తారు. అంటే ఎలక్షన్స్ అంటే గట్ల తమాషాలు అయిపోయినాయి మీకు. ఎవరిని చెవులైనా పువ్వు పెట్టచ్చు, ఎవరినైనా ఏమార్చొచ్చు, ఎవరినైనా వంచవచ్చు, ఓట్లు పైసలతో కొని పాడేయచ్చు. గీళ్ళెంత గీళ్ళ బతుకులెంత అనుకుంటారు. ఒక్కొక్కని బండారం అంతా బయట పెడతారు. ఇగో ఆయన ఇచ్చిన వాగ్దానం 4,000 ఇచ్చానని ఇవ్వలేదు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. గరీబులకు, వికలాంగులకు 6,000 ఇస్తానన్నాడు. ముసలోళ్ళకు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 2 మూలకు ఇస్తానన్నాడు. సన్న బియ్యం ఇస్తానన్నాడు. 6 కిలోల బియ్యానికి 10 కిలోల బియ్యం ఇస్తానన్నాడు. ఇగో సరే, ఇట్లాంటివి చూపించినప్పుడు కొంతమంది ఏం కామెంట్ చేస్తారంటే, ఇక అన్నిస్తాడా నీకు, అన్నిస్తాడు, ఇక తిని పండు సాపుడేక అని చెప్పి కామెంట్ చేస్తారు. ఇక అన్నిస్తాడు నీకు, సన్న బియ్యం ఇస్తాడు, పెరుగన్నం పెడతాడు, అన్ని ఇస్తాడు, మంచిగా వండ పెడతాడు, పైసలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఇక వండుగా నువ్వేం చేయకంటే, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నోళ్ళకి, ఈ వయసులో ఉన్నోళ్ళకి ఇస్తే తప్పేమున్నదే? ఇస్తే తప్పేమున్నది? వాళ్ళు ఏం ఆశించారు? లక్షలు ఆశించారు. మీరు ఇస్తున్నటువంటి లక్షల రూపాయలు ఆశిస్తున్నారు వాళ్ళు. 2,000 రూపాయలు అలా మందులకు సరిపోవు. ఇప్పుడు మీరు దుర్మార్గంగా పెంచినటువంటి ఈ వైద్యం విద్య కాస్ట్ వల్ల, అంటే మీరు మీ సపోర్ట్ వల్లనే కదా ఇలా కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య బెటర్ అయిపోతూ ఉంది. దానికోసానికి పిల్లల చదువులకు నాశనం పట్టుకొని, పిల్లల ఆరోగ్యం కోసానికి పైసలు ఖర్చు పెట్టుకొని, చివరికి వాళ్ళకు కూడా ఇలా బీపీ గోళీలు, షుగర్ గోళీలు ఇలా 400-500 రూపాయలు పెడితే కూడా ఒక నెల రోజులకు వస్తలేవు. తెలుసా మీకు ఇది? అది మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారు కదా అన్న. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చేటి బరాబర్ పనిచేస్తున్నాయా అంటే మళ్ళీ దానికి తగ్గట్టుగా లేదన్నా, డాక్టర్ వేరే రాసిండు, ఈ కోర్సు వేరే ఉంది, ఈ ఫార్ములా వేరే ఉంది, కాబట్టి ఇక్కడ దొరకదట, ప్రైవేట్లో కొనుక్కోవాలన్నట. నేను కనుక్కున్నాను. నేను పిఎస్సీలలో, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఇచ్చే వాటికి డాక్టర్ రాసేదానికి పొంతన ఉండదు. ఈడ దొరికే దాంట్లో ఆ ఫార్ములా కలిసి ఉండదు ఆయనకి. మళ్ళీ సపరేట్గా పాపమైన ఇంకో 200-300 పెట్టి బయట కొనుక్కోవాల్సిన పరిస్థితే తప్ప ఇంకోటి ఏం లేదు. ఒకవేళ అవి వాడితే జర్ర బీపీనో షుగర్నో కంట్రోల్ అవుతలేదు సరిగ్గా అని అనుకుంటే మళ్ళా డాక్టర్ దగ్గరికి పోతే నేను నోడు తెచ్చుకోమన్నాడమ్మ గాడికెళ్ళి, అమ్మ గడ తెచ్చుకుంటే పని చేస్తే, అమ్మ నేను చెప్పిన కదా బయట ఏదైనా పని చేస్తాయని చెప్పి ఆ దొంగలు దోపిడీ చేస్తారు. అట్లా దోసుకునే మీరు, దోపిడీకి సపోర్ట్ చేసే మీరు గిట్లా కనీసం గిట్లాంటి పెద్ద మనుషులకి ఇస్తా అని చెప్పిన 2,000 రూపాయలు కూడా ఇవ్వడం చేతగాక ఇవాళ మాతోని కాదు అని చెప్పడానికి ఒకరు బయటకు వస్తూ ఉంటే సిగ్గుపోతూ ఉంది. ఇక దీంట్లో ఇంకొక ముచ్చడి చెప్పాలి. ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూడా కేసీఆర్ గెలుస్తాడని అంటూ ఉన్నారు బయట పబ్లిక్. ఎందుకు వచ్చిందో తెలియదు ఈ టాపిక్.
సరే కేసీఆర్ కాక మొగోడు ఎవరు లేడా అంటే అది వేరే విషయం, అది సెకండ్ సబ్జెక్ట్. అది బీజేపీ లేదా బీఎస్పీ లేదా వేరే పార్టీ లేవా అంటే అది తర్వాత మాట్లాడాలి. కానీ ఫస్ట్ మాత్రం ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అది ఏదో అది తిన్నడా పీకిండా ఏం చేసిండో తెలియదు, కానీ అన్నీ అయితే బరాబర్ వచ్చినాయి అన్న, అన్నీ కరెక్టే ఉండే, ఇక గట్లా కంటిన్యూ అయితే బాగుంటుండే అని చెప్పి అంటా ఉన్నారు. బయట మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి మాట, ఇవాళ ఎలక్షన్ పెడితే కూడా మళ్ళీ కేసీఆర్ గెలుస్తారని చెప్పి డైరెక్ట్గా అంటారు. అందుకే వాళ్ళు తడబట్టేసుకొని పన్నారు, రిలాక్స్గా ఉన్నారు, టెన్షన్ కూడా లేదు, హ్యాపీగా ఉన్నారు కేటీఆర్తో సహా. ఎట్లయినా ప్రజలు మళ్ళా మొన్న అన్నాడు కదా, ఎవరు కేసీఆర్ అన్నాడు ఒక మీటింగ్లో ఫామ్ హౌస్లో పెట్టుకున్నప్పుడు ఎర్రవల్లి కాడ, మనని యాడవైర్రా అయ్యా మీరు అని చెప్పి టార్చ్ లైట్ పట్టుకొని వెతుక్కోనికి వస్తారు, మనని బరబ్బర్ వెతుక్కుంటూ వస్తారు చూడరు, అదే జరుగుతుంది ఈ దొంగల మాటలతోనని చెప్పి ఆనాడు అన్న మాటని ఇలా ప్రూవ్ చేసి వీళ్ళు. అరే రాక 10 ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది, తెలంగాణ ఇచ్చిన పేరున్నది, మన దశాబ్దాల కల మనది తెలంగాణ సాధన అనేది. అట్లాంటి రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే దాన్ని ఎట్లా కాపాడుకోనో సోయిలేని సన్నాసులంతా మోపేరు, దరిద్రులంతా. ప్రజల మాట ఇది. అవకాశం ఉన్నది. అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలా కాంగ్రెస్ పార్టీకి ఎంత గొప్ప పేరు వచ్చింది. ఆయన చేసిన పాదయాత్ర, దాని తర్వాత ఆయన ఇచ్చిన ఉచిత కరెంటు, రైతుల కోసానికి చేసిన రుణమాఫీ నుంచి మొదలు పెడితే, ఆయన మొదటి సంతకాల నుంచి మొదలు పెడితే ప్రతిదీ ఆనాడు ఆరోగ్యశ్రీ దాకా చర్చనే అది. అట్లా ఉండాలి పరిపాలన అంటే, యాది పెట్టుకుంటట్టు ఉండాలి. కానీ ఎందుకురా ఈ దొంగలు వచ్చిర్రు, ఎందుకురా ఈ సన్నాసులు ఉన్నారు, ఎందుకురా ఈ దరిద్రులు అని అనుకునే కాడికి ఇల్లు తీసుకొచ్చారు. మళ్ళీ ఇళ్ళనే ఇళ్ళన్న సక్క ఉన్నారా అంటే ఇళ్ళ మళ్ళా కేసీఆర్ రావాలంటుర్రు, మళ్ళా కేసీఆరే బాగుండే అంటుర్రు, లేకపోతే మా పథకాలు బాగలేవంటుర్రు అని చెప్పి మీ దాంట్లో మీరే బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే మాకు కూడా ఏం అర్థమవుతలేదు. మీరు ఎవరిని పిచ్చోలని చేస్తూ ఉన్నారు? మీ దాంట్లో మీరు కావాలని ఇట్లా చేసుకొని ఏదో 4 ఏళ్ల కాలం పాటు కాలం వెళ్ళదిద్దామని చూస్తురేమో. ఇది వాళ్ళ అన్నమాటనే అయ్యేటట్టుంది. ఎప్పుడు ఎలక్షన్ల గెలిచిన వెంటనే వీళ్ళు ఓడంగానే బీఆర్ఎస్ నుంచి ఒక 2-3 అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, రేవంత్ రెడ్డి దిగిపోతాడు లేదా బీజేపీలో కలుస్తాడు, ఇట్లకెళ్ళి అడి తీసుకుపోతాడు, అటకెళ్ళి ఇడి తెస్తాడు, ఇంత కొంతమందితో ఇటు వస్తాడని చెప్పి ఇట్లా రకరకాల మాటలు వచ్చినాయి. అన్నట్టే వీళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేసేటట్టే ఉన్నారు. దేనికి ఒక పద్ధతి లేదు, ఓ ప్రణాళిక లేదు, ఒక చెప్పే విధానం లేదు, ఓ టైం బౌండ్ లేదు. టైం బౌండ్ ఉంటుంది, ఏదైనా పెట్టుకుంటే ఓ టైం బౌండ్ ఏడుస్తుంది. 100 రోజులు అంటే అది అటవీకే, 15 ఆగస్టు అంటే అది అటేవాయే, డిసెంబర్ 9 కనీసం సోనియా గాంధీ బర్త్డే అని చెప్తారు కదరా దొంగల్లారా. కనీసం సోనియా గాంధీ బర్త్డే నాడు అన్నీ వస్తాయని చెప్పి కలలు కన్నారు ప్రజలు. మీరు చెప్పారు కాబట్టి, మీరు చెప్పకపోతేనన్నా బాగుంటుండే. అది చెప్పి అట్లా వీకింది, ఇది చెప్పి ఇట్లా పోయింది, ఎక్కడికెంచి ఏది రాకుండా మనకి అరే మేము ఓటేసి మేమే తప్పు చేసినామా అనే కాడికి తీసుకొచ్చేసారు అంతే. వాళ్ళ తప్పు మీద వాళ్ళ మీద ఉంచుకుంటలేరు. చూడండి, మీరు గమనించండి, ఇది కాంగ్రెస్ నాయకుల తప్పు లేకపోతే రేవంత్ రెడ్డి తప్పు అన్నట్టుగా అనిపిస్తలేదు. ఇక ఓటేసి మనమే తప్పు చేసినాంరా అని గ్రామాలలో ఇలా అనుకునేటట్టుగా తీసుకొచ్చారు. ప్రజలు వాళ్ళంతలో వాళ్ళే కాంగ్రెస్కు తప్పు చేసినాం, కాంగ్రెస్కు ఓటేసి మనం తప్పు చేసినామని ఎవరి కాళ్ళు అనుకునే పరిస్థితిని కల్పించింది ఈ దొంగల ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆయన చెప్పి పోతాడు. ఇక స్పీకర్ది ఏమున్నది చెప్పేసి లాస్ట్కి మాతో అయితలేదు, ఆర్థిక పరిస్థితుల లోతు తెలియకపోతే ఇప్పుడు దుంకుర్రి తెలిసింది కదా, ఇప్పుడు ఎరకైంది కదా, లోతు ఎరకైంది, బాయ్ ఎంత ఎరకైంది, అప్పు ఎంత అయింది, మిత్తు ఎంత అయింది ఎరకైంది కదా, దుంకుర్రి. అలా అప్పు ఉన్నది, మిత్తులు కట్టాలి, హామీలు ఎక్కువ ఉన్నాయి. ఏం చేయాలి? ఫస్ట్ మీరు జీతాలు బంద్ చేయాలి, మీ బుగ్గకారులు బంద్ చేయాలి, మీ ప్రోటోకాల్స్ బంద్ చేయాలి. ఎట్లాగో అప్పులే ఉన్నాయి కదా. మరి నేనేమంటా, గ్రామాలలో ఏం చెప్తారంటే, అరే అప్పున్నాక కూడా సిగ్గు లేదురా, ఇంకా కారు కొనుక్కొని తిరుగుడు అవసరమారా, అది అమ్మేసావు బండి కొనుక్కోరాదురా అని ఒకడు అంటాడా అనడా. ఇంకా అప్పుల పాలైతే ఎందుకురా మరి బండి బస్కో ఆటోకో ఓరాలా 7 సీటర్లస్, అప్పుడేక ఆ బండి కూడా అమ్మేస్తే 30-40 వేలు వస్తే అప్పులు కట్టుకోవచ్చు కదా అని ఒక మాట వెళ్తుంది. ఇంకా దారుణంగా ఉంటే చేతి మీద ఇంత పిసరంత బంగారమో ఏదైనా ఉంటే కూడా అరే పూట గడుస్తలేదు, ఓ 10 కిలోల బియ్యం అన్న వస్తాయి, లేకపోతే ఒక 1/2 క్వింటాల్ బియ్యం అన్న వస్తాయి, ఆ ఉన్న కాడికి అమ్మే రాదురా అని అట్లా కూడా సలహా ఇస్తారా ఇయ్యరా? గ్రామాలలో చెప్తారా చెప్పమా? ఏదైనా అప్పుల పాలైనోనికి ఎందుకురా మరి ఇక ప్లాట్ ఉన్నట్టుంది కదా అమ్మేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే మీరు అది చేయరాయే ఇది చేయరాయే. కనీసం జీతాలు బంద్ చేసుకోరు. మీరు కోట్ల రూపాయల జీతాలు అవుతూ ఉన్నాయి కదా, మీ జీతాలు, మీ అలవెన్సులు, మీకు ఇచ్చేటి అన్నీ కూడా పక్కకు పెట్టుర్రి, మీ ప్రివిలేజెస్ అన్నీ కూడా పక్కకు పెట్టుర్రి. ఏం కాదు మీరు ఏం ఎండిపోలే, ఎవరు ఎండిపోలే.
100 కోట్లకు ఉన్నాడు, 100 కోట్లకు ఎవరు తక్కువ లేడు. ఇక 1000 కోట్లనే తర్వాత ముచ్చట, కానీ కిందికెళ్ళి మొదలు పెడితే అయితే 100 కోట్లకు ఓడి తక్కువ లేడు అందరి దగ్గర. మరి అట్లాంటప్పుడు మీకేం అక్కర చెప్పుండ్రి? ఇంకా మా సొమ్ము మా డబ్బుల్ని మీరు ఎట్లా తీసుకుంటారు చెప్పుండ్రి? లేదు అని చెప్పినప్పుడు మాకు ఇవ్వడానికి లేదని, మిత్తులు కట్టడానికి లేదని, అప్పులు కట్టడానికి లేదని మీరు చెప్పినప్పుడు మీరు ఇది తీసుకోవద్దు, మీ జీతాలు కూడా తీసుకోవద్దు. అవి కావాలి, బరబ్బర్ కావాలి, అవి నిండాలి, వాళ్ళ పొక్కలు నిండాలి, మంది ఎండాలి. అంతే కదా, వాళ్ళు చెప్పేది అదే కదా, వాళ్ళే నిండాలి, అవతలోని ఎండాలి. సిగ్గులేదు ఇట్లాంటి మాటలు చెప్పడానికి. ఇయ్యాల చెప్తున్నారు మాతో అయితలేదు. ముఖ్యమంత్రిని బజార్లకు వచ్చి నడి బజార్లా ముక్కు 4 రాసిపోమని చెప్పురి. ఒకవేళ కాదు అన్నట్టయితే మేము అప్పుడు ఆలోచిస్తాం ఏం చేయాలనో, ఎవరిని పెట్టుకోవాలనో, ఎవరితో చేయించుకోవాలనో, ఎట్లా చేయించుకోవాలనో మేము ఆలోచిస్తాం ప్రజలుగా. ఈ భూమి మాది, ఈ రాష్ట్రం మాది, మేము వేస్తేనే మీరు ఇలా అధికారంలో ఉన్నారు, ఈ ప్రభుత్వం మాది, అన్నీ మాయైనప్పుడు మీరేమున్నా చెప్పుండ్రి, మీరెంత చెప్పుర్రి, మా లెక్క మీదికి ఇంత. అంతేగాని మొత్తం మీ దాని లెక్క మేమే మాతోనే అవుతుంది. అయిందా ఒక్కంతోనా?